మనం ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. మనము ప్రార్థన చేయని రోజు అంటూ అసలు ఉండదు. రోజులో ఏదో ఒక సమయంలో మనం ప్రార్థన చేస్తూనే ఉన్నాం. చిన్న ప్రార్థన, పెద్ద ప్రార్థన, ఖచ్చితంగా ప్రార్థన చేస్తూనే ఉన్నాం. ప్రార్థన చేసినప్పుడల్లా ఏదో ఒక కోరిక మనం కోరుతూనే ఉన్నాం. కోరిక కోరకుండా అసలు మనం ప్రార్థన ముగించాం. మనం ఎక్కువగా చేసే ప్రార్థనలు కోరికలతో కూడిన ప్రార్థనలు. కోరికలతో కూడిన ప్రార్థనలు చేయొద్దు అని నేను చెప్పట్లా, చెయ్యాలి. దేవుణ్ణి కాకపోతే ఇక ఎవరిని అడుగుతాం మనం? తన మహిమైశ్వర్యములో నుండి తన ఐశ్వర్యమునకు తగినట్లుగా మనలో ఉన్న ప్రతి ఒక్కరి అవసరతను తీర్చేది దేవుడే కదా. దేవుణ్ణి కాకపోతే ఇక ఎవరిని అడుగుతాం మనం? దేవుణ్ణే అడుగుతాం, దేవుని వద్దే యాచిస్తాం, దేవుని దగ్గరే వేడుకుంటాం. అందులో తప్పేమీ లేదు. కోరికలతో కూడిన ప్రార్థనలు చేయవచ్చు, అందులో తప్పేమీ లేదు. నువ్వు కోరుకునే కోరిక దైవ చిత్తానుసారమైనదైతే, నీ జీవితానికి ప్రయోజనకరమైనదైతే, నీ ఆత్మీయ అభివృద్ధికి ఉపయోగపడేదైతే ఖచ్చితంగా దేవుడు నీకు అనుగ్రహిస్తారు, లేదంటే అనుగ్రహించరు, అంతే. కనుక కోరికలతో కూడిన ప్రార్థనలు చేయొద్దు అని నేను చెప్పట్లా, చేయాలి. అయితే మనం ముఖ్యంగా గుర్తుంచుకోవలసిన విషయం, విశేషంగా మనం గ్రహించవలసిన విషయం ఏమిటంటే, దేవుడు కూడా మన నుండి కొన్ని కోరుకుంటున్నారు. ప్రతిరోజు కూడా దేవుని వద్ద నుండి మనం కోరుకోవటమే కాదు, దేవుడు కూడా మన నుండి కొన్ని కోరుకుంటున్నారు. దేవుడు కోరుకుంటున్న కోరికలు స్వార్థం లేని కోరికలు, మన జీవితానికి ప్రయోజనకరమైన కోరికలు, మన బ్రతుకులకు ఉపయోగపడే కోరికలే దేవుడు కోరుకుంటున్నారు. దేవుడు మన నుండి కోరుకుంటున్నటువంటి వాటిలో ఒకటి సౌందర్యము. దేవుడు మన నుండి సౌందర్యాన్ని కోరుకుంటున్నారు. ఈ మాట బైబిలు గ్రంథంలోనే ఉంది. 45వ కీర్తన 11వ వాక్యాన్ని మీరు తర్వాత చదువుకోండి. అక్కడ ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది: ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు అని ఉంటుంది. ఎవరు ఈ రాజు, ఎవరు ఈ ప్రభువు అంటే ఈయన ఎవరో కాదు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, భూపతులకు అధిపతి అయిన దేవాది దేవుడే. ఆయన మన నుండి ఏం కోరుకుంటున్నారు అంటే సౌందర్యమును కోరుకుంటున్నారు. అయితే బాగా గమనించండి, దేవుడు మన నుండి సౌందర్యాన్ని కోరుకుంటున్నారు. ఆయన కోరుకుంటున్న సౌందర్యం బాహ్య సంబంధమైన సౌందర్యం కాదు. దేవుడే గనక ఒకవేళ బాహ్య సంబంధమైన సౌందర్యాన్ని కోరుకుంటే మందిరాలకు బదులు బ్యూటీ పార్లర్స్ కట్టాల్సి వచ్చేది. కోటాలకు సభలకు బదులు ఎక్సర్సైజ్ జిమ్ములు పెట్టాల్సి వచ్చేది. ఒకవేళ దేవుడే గనుక బాహ్య సంబంధమైన సౌందర్యాన్ని కోరుకుంటే ఇవి ఏర్పాటు చేయాల్సి వచ్చేది, ఎక్సర్సైజ్ జిమ్ములు, బ్యూటీ పార్లర్స్ పెట్టాల్సి వచ్చేది. అయితే దేవుడు మన నుండి బాహ్య సంబంధమైన సౌందర్యాన్ని కోరుకోవటం లేదు. దేవుడు పై రూపమును లక్ష్య పెట్టరు. రూపాయిని చూసేది మనం, దేవుడు కాదు. ఆయన కోరుకుంటున్న సౌందర్యం బాహ్య సంబంధమైన సౌందర్యం కాదు, అంతరంగిక సౌందర్యం, ఆత్మ సంబంధమైన సౌందర్యం. ఒక మాటలో చెప్పాలంటే ఆత్మీయ సౌందర్యం. దేవుడు మన నుండి ఆత్మీయ సౌందర్యాన్ని కోరుకుంటున్నారు. అలా ఆయన మన నుండి ఆత్మీయ సౌందర్యాన్ని కోరుకోవటంలో ఎటువంటి స్వార్థం లేదు, ఎటువంటి తప్పిదము లేదు. ఎందుకంటే మనము ఆత్మీయ సౌందర్యాన్ని పొందటానికి, మనము ఆత్మీయ సౌందర్యవతులముగా తీర్చిదిద్దబడటానికి మన కొరకు ఏమేమి చేయాలో అవన్నీ కూడా ఆయన ఈ భూలోకంలో మన కొరకు చేశారు. మనకు ఏమేమి ఇవ్వాలో అవన్నీ కూడా ఆయన మనకు ఈ భూలోకానికి వచ్చి అనుగ్రహించారు. ఇంత చేసి ఎన్నో ఇచ్చిన యేసు ప్రభువు వారు మన నుండి ఆత్మీయ సౌందర్యాన్ని కోరుకోవటంలో తప్పుందా?
స్వార్థముందా? లేదు. మనలో మన మాట. ఒక్క గాయం పాలైనటువంటి ఆదాము గారికే అందమైనటువంటి భార్య వచ్చిందా లేదా? వచ్చింది. ఒక్క గాయం పాలైన ఆదాము గారికే అందమైనటువంటి భార్య వచ్చినప్పుడు పంచగాయాల పాలైన కడపటి ఆదామైన యేసు ప్రభువు వారికి ఇంకెంత గొప్ప ఆత్మీయ సౌందర్యము కలిగిన పరిశుద్ధ వధువు సంఘము కావాలి, రావాలి? ఆలోచన చేయండి. కోరుకున్న సుందరవతి అయిన స్త్రీని భార్యగా పొందటానికి తన మామ ఇంట 7 ఏండ్లు కొలువు చేశాడు యాకోబు గారు. వచ్చిందా? రాలా. రాహేలు గారికి బదులు లేయా గారు వచ్చింది. సరే, ఏదొకట్లే అని సరిపెట్టుకున్నాడా? లేదు. ఇంకొక 7 ఏండ్లు పాలేరుతనం చేశాడు కోరుకున్న సుందరవతి అయిన స్త్రీని భార్యగా పొందటానికి. 7 వెరసి ఎంత? 14 ఏళ్ళు. 14 ఏళ్ళు అంటే లైఫ్ అంటారండి. అంటే మనోడు వైఫ్ కోసం లైఫ్ ఖర్చు పెట్టాడు జీవితంలో. కోరుకున్న సుందరవతి అయిన స్త్రీని భార్యగా పొందాడు. అయితే నేనంటాను, యాకోబు గారు అనుభవించిన 14 ఏండ్ల పాలేరుతనపు శ్రమ యేసు ప్రభువు వారు మన కొరకు భరించిన శిలువ శ్రమల ముందు దిగదుడుపే, ఏ మూలకి రావు. యాకోబు గారి కంటే ఎక్కువ శ్రమ నొందిన దేవుడు, ఆదాము గారి కంటే ఎక్కువ గాయములు పొందిన దేవుడు మన ప్రభువైన యేసు క్రీస్తు వారు. మరి ఈయనకి ఇంకెంత గొప్ప ఆత్మీయ సౌందర్యము కలిగిన పరిశుద్ధ వధువు సంఘము కావాలి, రావాలి? ఆలోచన చేయండి. ఏమీ బాగోనోళ్ళకి ఎన్నో కోరికలు ఉంటాయి కదండి. పెళ్ళనేసరికి కుర్రాడికి పెళ్ళిడు వచ్చింది. తల్లిదండ్రులు అడుగుతారు, ఒరే నీకు పెళ్ళిడు వచ్చిందిరా, పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం, పిల్ల ఎలా ఉండాలో చెప్పరా అంటారు. ఇక ఆడు చెప్పడం మొదలు పెడతాడు. సన్నగా ఉండాలి, నాజుగ్గా ఉండాలి, ఎర్రగా ఉండాలి, ఎత్తు నాకు సరిపోవాలి, జుట్టు పొడుగ్గా ఉండాలి, బాగా చదువుకొని ఉండాలంటాడు. ఇన్ని ఉండాలంటే ముందు నీకు మొహం ఉండాలి. ఒరే నువ్వు పగలే కనపడవు కదరా, నువ్వు కొరియా కోతిలాగా, చంబల్లేరులో బందిపోట్లాగా, కర్ణషా కుట్టిన కాకిలాగా, వడదెబ్బ తగిన ఉడతలాగా, గొరగేదుల్లో గూనిగేదిలాగా, దూడల్లో దునపోతులాగా, టెప్పర్లారి వెనకాల బేతాళ్ళు బొమ్మలాగా ఉంటావు. నీకు ఇన్ని కోరికలు పెళ్ళనేసరికి అలా ఉండాలి, ఎలా ఉండాలి, ఎలా ఉండాలి, అలా ఉండాలని. ఏమీ బాగోని మన మానవ ముఖాలకే ఇన్ని కోరికలుంటే యేసయ్య ఎలాంటి వాడండి? ఎంతో సుందరుడు కదండి ఆయన. ఎంతో సుందరుడు కదమ్మా ఆయన. యేసు ప్రభువు వారి యొక్క విశ్వరూపము నీవు చూడాలంటే ప్రకటన గ్రంథం చదవాలి. యేసు ప్రభువు వారి యొక్క సుందర స్వరూపాన్ని చూడాలంటే పరమగీతముల గ్రంథం చదవాలి. ప్రకటన గ్రంథములో యేసు ప్రభువు వారి యొక్క విశ్వరూపం ఉంటుంది. పరమగీతముల గ్రంథములో ఆయన సుందర స్వరూపం ఉంటుంది. ఆయన సుందరత్వాన్ని గురించి ఒక గ్రంథమే వ్రాయబడింది. మరి మనమెంత సుందరాంగులమని మనకి ఇన్ని కోరికలు ఉంటాయి పెళ్ళనేసరికి. మరి ఎంతో సుందరుడై ఉండి కేవలం మన కొరకు అనగా మానవ జాతి కొరకు సురూపమైనను సొగసైనను లేనివాడిగా అయిపోయిన యేసు ప్రభువు వారు మన నుండి ఆత్మీయ సౌందర్యాన్ని కోరుకోవటంలో తప్పుందా? చెప్పండి. స్వార్థం ఉందా? లేదు కదా. తన రూపుని కోల్పోయిన మన కొరకు మన రూపంలో భూలోకానికి వచ్చి మనల్ని తన రూపంలోకి మార్చుకోవటానికి స్వరూపమైనను సొగసైనను లేనివాడిగా అయిపోయారమ్మా యేసు ప్రభువు వారు. బాబు, మరి ఆయన మన నుండి ఆత్మీయ సౌందర్యాన్ని కోరుకోవటంలో తప్పుందండి? స్వార్థం ఉందా? లేదు. కనుక ఆయన కోరుకుంటున్న కోరికకు తగిన వారంగా మనం మారిపోవాలి. ఆయన కోరుకుంటున్న రూపురేఖలలోనికి మనం రూపాంతరం చెందాలి. ముడత, మచ్చ, డాగు, కలంక బట్టిదేది లేనిదైన ఆత్మీయ సౌందర్యము కలిగిన పరిశుద్ధ వధువు సంఘముగా రాకడకు సిద్ధపడాలి. ఎందుకంటే దేవుడు మన నుండి కోరుకుంటున్నది ఆత్మీయ సౌందర్యం. ఇక్కడ దాకా మీకు అర్థమైంది కదా? రైట్. అడుగుతున్నాను, చెప్పండి. దేవుడు మన నుండి ఏం కోరుకుంటున్నారు? సౌందర్యాన్ని కోరుకుంటున్నారు. ఏ సౌందర్యం అది? ఆత్మీయ సౌందర్యం. ఆయన కోరుకుంటున్నట్లుగా మనం ఉండాలా వద్దా? అందుకని మనం ఏం పొందాలి? ఆత్మీయ సౌందర్యాన్ని పొందాలి. ఓకే, మీకు అర్థమైంది. ఆత్మీయ సౌందర్యాన్ని పొందటం ఎలా? ఒక 7 విషయాలు మీకు చెప్తాను. బైబిల్ గ్రంథంలో భక్తులు, భక్తురాండ్రులు కూడా మనకు కనబడతారు.
దైవ భక్తులు కావచ్చు, దైవ భక్తురాండ్రులు కావచ్చు, వీళ్ళందరూ కూడా దేవునికి ఇష్టలు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఆత్మీయ సౌందర్యం కలిగిన వాళ్ళు. అలా బైబిల్లో ఆత్మీయ సౌందర్యం గల భక్తులలో ఒక భక్తుడు ఎపఫ్రా గారు. ఎపఫ్రా గారిని గురించి ఒక 7 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఎపఫ్రా గారిని గురించి ఎందుకు చెబుతున్నానంటే, మనం ఎత్తుకున్న అంశానికి చాలా దగ్గరగా ఉంటుంది అతని జీవితం. ఉదాహరణకు ఒక మాట చెప్తాను. ఎపఫ్రా అనే పేరుకు అర్థం సౌందర్యవంతుడు. అంశం ఏమిటి? ఆత్మీయ సౌందర్యం. అందుకని అతని గురించి చెప్తున్నాను. ఎపఫ్రా అనే పేరుకు అర్థం సౌందర్యవంతుడు. ఆశ్చర్యం ఏమిటంటే, అతడు పేరుకు తగ్గ తీరు కలిగినవాడు. కొంతమందికి మంచి పేర్లు ఉంటాయి కానీ మంచి తీరులు ఉండవు. యోబు అని పేరు పెట్టుకుని జోబు కొడుతున్నాడు అనుకోండి, అది మంచి తీరు. అది మార్క్ అని పేరు పెట్టుకుని రిమార్కుగా బ్రతుకుతున్నాడు అనుకోండి, మంచి తీరు. అది వెనకటికి ఒక ఆయన అన్నాడు, గాబ్రియల్ని పేరెట్టుకుని గాడిదలా బతికి కంటే సుబ్బారావు అని పేరు పెట్టుకుని శుభ్రంగా బ్రతుకుతున్నాయేమన్నాడు. నేనేమంటానంటే, పేరు పెంటయ్య అని ఉన్నా పర్లేదు, సెంట్లాగా బ్రతకాలి. మన పేర్లు బాగోకపోయినా మన తీరులు బాగుండాలి, మన బట్టలు బాగోకపోయినా మన బ్రతుకులు బాగుండాలి. ఎపఫ్రా గారు పేరుకు తగ్గ తీరు కలిగినవాడు. అతని పేరుకు అర్థం ఏమని చెప్పాను? సౌందర్యవంతుడు అని చెప్పాను కదా. అతడు నిజముగా ఆత్మీయ సౌందర్యవంతుడు. దేవుడు కోరుకున్నట్లుగా అతడు నిజముగా ఆత్మీయ సౌందర్యవంతుడే. ఎలా అతడు ఆత్మీయ సౌందర్యవంతుడయ్యాడు అంటే, అతనిలో ఉన్న 7 గొప్ప లక్షణాలే దానికి కారణం. ఆ యొక్క లక్షణాలు మన బ్రతుకులో కూడా ఉంటే మనం కూడా అతని వలె ఆత్మీయ సౌందర్యం కలిగిన వాళ్ళంగా మారిపోతాం. ఏమిటి ఆ 7 విషయాలు అంటే, చరిత్రలో నుండి 3, లేఖనంలో నుండి 4 చెప్తాను. ఎన్నో ఉంటాయి ఎపఫ్రా గారి కోసం చెప్పడానికి. 7 ఏమిటి చెప్పుకుంటే 70 ఉంటాయి. కానీ 7 అంటే నాకు చాలా ఇష్టం, అందుకని 7 విషయాలు చెప్తానన్నాను. ఓకేనా? కనుక ఈ విషయాన్ని గమనించండి. ఎపఫ్రా గారు కొలస్సీ అనేటువంటి ప్రాంతంలో ఉంటున్న రోజుల్లో, ఆ రోజుల్లో ముఖ్య ప్రసంగికుడైన అపోస్తలుడైన పౌలు గారు ఎఫెస్సు అనేటువంటి పట్టణానికి వచ్చారు. ఆ రోజుల్లో ముఖ్య ప్రసంగికుడు అపోస్తలుడైన పౌలు గారు ఎఫెస్సు పట్టణానికి వాక్య పరిచర్యకు వచ్చారు. దైవజనులు ఆనాటి కాలంలో ఏదైనా ఒక ప్రాంతానికి సువార్త చేయటానికి వెళితే కొన్ని నెలలు లేక కొన్ని రోజులు ఆ స్థలంలో ఉండిపోయేవారు. ఆ రోజుల్లో మీరు గమనించండి, ఎఫెస్సు పట్టణానికి పౌలు గారు వాక్య పరిచర్య చేయటానికి వచ్చారన్న సంగతి కొలస్సీ పట్టణములో ఉన్న ఎపఫ్రా గారికి తెలిసింది. అప్పుడు ఎపఫ్రా గారు కొలస్సీ పట్టణము నుండి బయలుదేరి ఎఫెస్సు అనేటువంటి పట్టణానికి వెళ్ళాడు. ఎందుకొరకు వెళ్ళాడు అంటే, పౌలు గారి ద్వారా దేవుడు మాట్లాడేటువంటి వాక్యాన్ని వినటానికి వెళ్ళాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, ఎపఫ్రా గారు వాక్యాశక్తి కలిగినవాడు. ఆత్మీయ సౌందర్యం అంటే ఊరికే రాదండి. ఇతడు వాక్యాశక్తి కలిగినవాడు. ఎలా చెప్పొచ్చు? కొలస్సీ పట్టణము నుండి ఎఫెస్సు పట్టణానికి ఆ రోజుల్లో మధ్యన ఉన్న దూరం, ఇప్పుడైతే అడ్డదారులు అవి వచ్చేసాయి, షార్ట్ కట్స్ వచ్చేసాయి. ఆ రోజుల్లో కొలస్సీ పట్టణం నుండి ఎఫెస్సు పట్టణానికి మధ్యలో ఉన్న దూరం 150 కిలోమీటర్లు, అంటే 100 మైళ్ళు. 100 మైళ్ళ దూరం కేవలం వాక్యం వినటానికి ప్రయాణం చేసి వెళ్ళాడు అతను. పైగా 100 మైళ్ళు అంటే ఈ రోజుల్లో ఉన్న ప్రయాణ సాధనాలను బట్టి ప్రయాణం సులభమే కానీ ఆ రోజుల్లో 100 మైళ్ళ ప్రయాణం అంటే సామాన్యమా? కాదు. అంత కష్టతరమైన ప్రయాణాన్ని కొలస్సీ నుండి ఎఫెస్సు వరకు ప్రయాణం చేసి పౌలు గారు చెప్పే బోధ వినటానికి వెళ్ళాడండి ఎపఫ్రా గారు. ఎంత వాక్యాశక్తి అండి అతనికి! ఈ రోజుల్లో ఊళ్ళో కోటాలు జరుగుతున్నా ఊడిరాం. మనం నైట్కి కుటుంబారాధనకి వెళ్దాంలే, సిలువ ధ్యాన కూటానికి వెళ్దాంలే, పగల కూడా వెళ్ళాలేటి అనుకునేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇక్కడ లేరులేండి, వీరందరూ చాలా మంచివాళ్ళు, కానీ కొన్ని చోట్ల అలా ఉంటారు. ఎంత దారుణం అండి! గమనిస్తున్నారా? వాక్యాశక్తి. నేను ప్రభు మార్గంలోనికి వచ్చిన క్రొత్తలో
సినిమాకి వెళుతున్నాను అని చెప్పి దేవుని మందిరానికి వెళ్ళేవాడిని వాక్యం వినటానికి. రహస్య క్రైస్తవ జీవితం జీవిస్తున్న రోజులవి. సినిమాకి వెళుతున్నాను అని చెప్పి దేవుని మందిరానికి వెళ్ళి వాక్యం వినేవాడిని. ఈ ఆసక్తిని గమనించిన దేవుడు నన్ను ఆశీర్వదించారు. ఉందా ఆ వాక్యాశక్తి నీ జీవితంలో? ఉందా? వాక్యాశక్తి కలిగిన వాడవేనా దానవేనా నువ్వు? ఏమండి, వాక్యాశక్తి అనేది చాలా అవసరం. బైబిల్ ఏం చెప్తుంది? యాకోబు పత్రికలో దేవుడు సత్యవాక్యము మూలముగా మనలను కనెను. దేవుడు తన దయా సంకల్పము చొప్పున సత్యవాక్యము మూలముగా మనలను కనెను, కనుక మీరు వినుటకు వేగిరపడుడి అని లేఖనం చెప్తోంది. ఏమి వినటానికి వేగిరపడాలి? కల్పించిన కథల, చెడు మాటల కాదు, దేవుని వాక్యముని వినుటకు మనం వేగిరపడాలి. వాక్యము వినుటకు వేగిరపడటమే వాక్యాశక్తి. అలాంటి వాక్యాశక్తి ఎవరిలో ఉంది? ఎపఫ్రా గారిలో ఉంది. అందుకనే కొలస్సీ నుండి బయలుదేరి ఎఫెసు అనే పట్టణానికి వెళ్ళాడు వాక్యం వినటానికి. ప్రియ సంఘమా, స్నేహితులారా, మీరు వాక్యాశక్తి కలిగి ఉంటే, వాక్యం వినుటకు వేగిరపడితే, ప్రతి కూడికలోనూ ఆరాధనలోనూ దేవుని కన్నులకు మీరు కనబడుతూ దేవుని ఉపదేశాలు వింటే తప్పకుండా మీకు ఆత్మీయ సౌందర్యం కలుగుతుంది. వాక్యాశక్తి కలిగిన వాళ్ళు ఆత్మీయ సౌందర్యం చేత నింపబడతారు. ఎందుకంటే వాక్యము వెళ్ళడకుట తోడనే ఏం కలుగుతుందట? వెలుగు కలుగుతుందట. అలాంటి వాక్యాన్ని హృదయంలోకి చేర్చుకుంటే, వాక్యాశక్తి కలిగి వాక్యం దగ్గరికి వెళ్ళి వాక్యాన్ని విని, వినిన వాక్యాన్ని హృదయంలో చేర్చుకుంటే, వాక్యము వెళ్ళడగుట తోడనే వెలుగు కలిగినప్పుడు మన ముఖానికి ఏం కలుగుద్ది? వాక్యాన్ని చేర్చుకుంటే కాంతి, వెలుగు, ఆత్మీయ సౌందర్యం. ఒక దివ్యమైన ఆత్మీయ వెలుగు సంబంధమైన ఆత్మీయ సౌందర్యం మనకు కలుగుతుంది. కనుక వాక్యము వినుటకు మనం వేగిరపడాలి. దేవుని మాటలు శ్రద్ధగా ఆలకించాలి. నీ దేవుడైన యెహోవా మాట నీవు శ్రద్ధగా వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీకు ప్రాప్తించును. వింటే దీవెనలు, శ్రద్ధగా వింటే దీవెనలు. ఆత్మీయ సౌందర్యంతో పాటు ఏమొస్తాయట? శ్రద్ధగా వింటే దీవెనలు. చెవియొగ్గి నా యొద్దకు రండి, వినిన ఎడల మీరు బ్రతుకుదురు. అంటే దేవుని వాక్యాన్ని వినటం వల్ల మనం ఏమవుతాం? బ్రతుకుతాం, ఆత్మీయ స్థితిలో బ్రతుకుతాం. వింటే బ్రతుకుతారు అంటే అర్థం ఏమిటి? వినకపోతే ఆధ్యాత్మిక స్థితిలో చస్తారు అని, ఆత్మలో చచ్చిపోతారని అర్థమవుతుందా? కనుక గుర్తుంచుకోండి, వాక్యము వినుటకు మనం వేగిరపడాలి, వాక్యాశక్తి కలిగి ఉండాలి. కానీ క్రైస్తవ్యంలో నేటి దినాల్లో రాను రాను వాక్యాశక్తి తగ్గిపోతుంది. అది చాలా ప్రమాదం అండి. వాక్యం వినుటకు మనం వేగిరపడితే, వాక్యాశక్తి కలిగి ఉంటే ఖచ్చితంగా మనం ఆత్మీయ సౌందర్యాన్ని పొందగలుగుతాం. ఇదిగో ఎపఫ్రా గారు వాక్యాశక్తి కలిగిన వాడు గనుక అతడు ఆత్మీయ సౌందర్యవంతుడయ్యాడు. కొలస్సీ నుండి ఎఫెసుకు ప్రయాణం చేసి వెళ్ళాడు. ఇది మొదటి లక్షణం ఆయనలో, వాక్యాశక్తి. రెండవది, అతను వెళ్ళటమే కాదండి, తన వెంట కొంతమందిని తీసుకుని వెళ్ళాడని చరిత్ర చెబుతోంది. తను ఒక్కడే లింగలింగం అంటే వెళ్ళిపోదటండి, కొంతమందిని వెంట తీసుకుని వెళ్ళాడని చరిత్ర చెబుతోంది. ఎంత గొప్ప విషయం అమ్మా అది! ఎపఫ్రా గారు తను వెళ్ళిపోవటమే కాదు, తనతో పాటు కొంతమందిని వెంట తీసుకుని వెళ్ళాడు. ఈ లక్షణం ఉండాలి సంఘ బిడ్డలందరిలో, ఈ లక్షణం ఉండాలి. మీ తోటిపాటు కొంతమందిని వెంట తీసుకుని రావాలి. అర్థమవుతుందమ్మా? అది చాలా అవసరం అండి. ఒక్క దెయ్యం 7 దెయ్యాలను వేసుకొచ్చింది కదండి. పిశాచాలలో ఉన్న యూనిటీ విశ్వాసులలో లేకపోతే ఎలాగండి? పోనీ ఆ దెయ్యం 7 దెయ్యాలను వేసుకొచ్చింది, పోనీ మీరు మీతో పాటు ఒకరిద్దరినైనా దేవుని సన్నిధికి తీసుకురండి. కనీసం దెయ్యాలను చూసైనా బుద్ధి తెచ్చుకుందాం. కొంతమందిని వెంట తీసుకురావాలి కదండి. అది చాలా అవసరం అమ్మా. మీ వల్ల అవుతుంది, అవ్వదనుకుంటారు మీరు. నాకు సువార్త చెప్పిన వారు ఏ రెవరెండో 22, 32, 102 బిషపో కాదండి. కూలి పని చేసుకునే ఒక సాధారణమైన మహిళ, ఒక తల్లి, ఒక అమ్మ. ఆవిడ నాకు యేసయ్యని పరిచయం చేసిందండి. ఆవిడేం చదువు కలిగిన ఆవిడ, డిగ్రీలు చేసిన ఆవిడ కాదండి. యేసయ్యని పరిచయం చేసి నన్ను యేసయ్య దగ్గరికి చేర్చింది. ఈ రోజున అనేకులను ప్రభు తట్టు త్రిప్పేలా దేవుడు నన్ను వాడుకుంటున్నారండి. మీకు అర్థమవుతుంది ఈ విషయం?
ఒక సాధారణమైన తల్లి, కూలి పని చేసుకునే అమ్మ నాకు సువార్త చెప్పిందంటే, మీరు చదువుకున్నారు, కొద్ది గొప్ప జ్ఞానం కలిగిన వారు, ఆమె కంటే కూడా ఎంతమందికి చెప్పొచ్చు, ప్రభు సన్నిధికి రప్పించవచ్చు? ఆలోచన చేయండి. మీరు ప్రయత్నిస్తే ప్రభువు మీకు ఇవ్వవలసిన శక్తిని ఇస్తారు. మీలో ఉండి వారితో దేవుడు మాట్లాడతారు. మీ ద్వారా వాళ్ళని దేవుని సన్నిధికి దేవుడు రప్పిస్తారమ్మా. బాబు, మీ వంతుగా మీరు ప్రయత్నం చేయండి. లింగిలింగమంటూ మనం వచ్చేయటమే కాదు, మనం కొంతమందినైనా చేర్చాలి దేవుని సంఘంలో. కనీసం సంవత్సరానికి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఇద్దరు ముగ్గురినైనా సన్నిధికి నడిపించే లక్షణం కలిగి ఉండాలి. అప్పుడు మీరు ఆత్మీయ సౌందర్యవంతులు. కొంతమందిని వెంట తీసుకెళ్ళాడట. ఎంత గొప్ప లక్షణం ఇది. రెండవది ఇది. ఇక మూడవది చెబుతున్నాను వినండి. మూడవది, వాళ్ళ దారి ఖర్చులు కూడా ఇతనే భరించాడట. చారిత్రాత్మకమైన విషయం. వెంట తీసుకురావటమే కాదు, వాళ్ళ దారి ఖర్చులు కూడా ఇతనే భరించాడటండి. ఇప్పుడు ఇక్కడ స్పెషల్ మీటింగ్స్ కదా ఇవి, సంవత్సరం అంతా జరుగుతాయి. ఇవి జరగదు స్పెషల్ మీటింగ్స్. మీరేం చేయాలి? ఒక ఆటోలో మీ ఇరుగు పొరుగు వారిని ఏమన్నా 10 మందిని ఎక్కించుకుని తీసుకురావాలి. ఆటోకి ఎంత అవుద్ది? ₹1 కోటి అవుద్దా మీ ఊళ్ళో? ఎరగదీసి శతకలు ఎక్కేసేస్తే 300 లేక 500 అవుద్ది. అంతేనా? 500 అవుద్ది. అవునా కదమ్మా? నేను చెబుతున్నాను, దేవుని పని కొరకు, దేవుని వద్దకు కొంతమందిని నడిపించుట కొరకు నువ్వు ఎంత ఖర్చు పెట్టినా, నువ్వు దేవుని పని కొరకు దేవుని సన్నిధిలో ఎంత కానుకిచ్చినా దానికి తగిన 100 దీవెన తిరిగి దేవుణ్ణి నీకు అనుగ్రహిస్తారు. అలా తిరిగి అనుగ్రహించకపోవటానికి మనం ఆరాధిస్తున్న దేవుడు అడుక్కునే యాజకుడు కాదు, ప్రధాన యాజకుడు. 100 దీవెన నీకు తిరిగిస్తారమ్మా. కనుక 200 300 500 అది నిజానికి మనకు పెద్ద ఖర్చు ఏమి కాదు. జస్ట్ అలా హోటల్కి వెళ్తే అయిపోతాయి. అవునా కదమ్మా? ఈరోజు ఇంట్లో వంటొద్దు, బిర్యానీ తెచ్చుకుందాం అంటే 800 అవుద్ది. అవునా కదండి? అలాంటిది ఒక 10 మందిని దేవుని వద్దకు నడిపిస్తే ఎంత సొమ్ము దాచుకుంటున్నావో తెలుసా పరలోకంలో నువ్వు. ఈ లక్షణం సంఘ బిడ్డలందరిలో ఉండాలమ్మా. చాలా అవసరం అండి. ఎందుకంటే ఈ పరిచర్య ఇంకా అభివృద్ధి చెందాలి, ఇంకా విస్తరించాలి, సంఘ సంఖ్య ప్రబలాలి. ఇదిగో ఈ ప్రాంతములన్నిటికీ సంఘము ఒక దీపస్తంభంలా విరాజిల్లాలి. అందుకొరకు సంఘమంతా నడుం కట్టాలి. మీ వంతుగా మీరు చేయవలసిన ప్రయత్నం మీరు చేయాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క ఎపఫ్రా గారిలా మారిపోవాలి. ఆత్మీయ సౌందర్యవంతులుగా తీర్చిదిద్దబడాలి. అందుకొరకు వాక్యాశక్తి కలిగి ఉండాలి. వాక్యము వద్దకు కొందరిని నడిపించగలగాలి. అట్ ద సేమ్ టైం అవసరమైతే కొంతమందిని దేవుని వద్దకు నడిపించడం కొరకు ఖర్చైనా భరించాలి. యేసయ్య మన కొరకు 1 తక్కువ 40 కొరడా దెబ్బలు భరించారు. మీకు తెలుసా? ఈ భూప్రపంచంలో 7,000 రకాల రోగాలు ఉన్నాయటండి. 7,000 రకాల రోగాలు. విధాలు కాదు, విధాలంటే మళ్ళీ ఎక్కువ. ఇప్పుడు జ్వరం ఉందనుకున్నది ఒక రకం, అందులో పలు విధములైన జ్వరములు లేవా? క్యాన్సర్ వ్యాధి ఉందనుకున్నది ఒక రకం, అందులో పలు విధములైన క్యాన్సర్స్ లేవా? అలాగే విధములన్నింటినీ కలిపి లెక్కగడితే రోగాల సంఖ్య లక్షల్లోకి వెళుతుంది. కానీ ప్రాముఖ్యంగా చూస్తే ఈ భూప్రపంచంలో 7,000 రకాల రోగాలు ఉన్నాయని ఒక అంచనా ఉందండి. ఈ 7,000 రకాల రోగాలు మానవ శరీరంలో 39 చోట్ల దాడి చేస్తాయట. అలా మానవ శరీరంలో 39 చోట్ల దాడి చేసే 7,000 రకాల రోగాల బారి నుండి మానవ జాతిని విడిపించటానికి 39 కొరడా దెబ్బలు భరించిన ఏకైక పరమ వైద్యుడు ప్రభువైన యేసువారు మాత్రమే. బైబిల్ చెబుతోంది, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనల్ని స్వస్థపరచడానికి యేసు ప్రభువు వారు దెబ్బలు భరించాడమ్మా. మనం చిన్న ఖర్చు భరించలేమా మన మొహాలెట్టుకుని? కనుక దయతో అందరూ ఆలోచన చేయండి. ఒక్కొక్కరు ఒక్కొక్క ఎపఫ్రా గారిలా వెలుగొందాలి ఈ సంఘంలో. కనుక అవసరమైతే వాళ్ళ దారి ఖర్చులు కూడా ఏం చేయాలి? మనం భరించాలి. తీసుకురావాలి 10 మందిని దేవుని సన్నిధికి. నువ్వు తీసుకొచ్చే 10 మందిలో కనీసం ఒక్కరైనా దేవుని వాక్యానికి పట్టబడతారు, సంఘములో చేర్చబడతారు. దేవునికి స్తోత్రం. తద్వారా నీకు పరలోకంలో దీవెన ఉంటుంది. ఎన్ని చెప్పానండి?
3 కదా. ఈ 3 చారిత్రాత్మకమైనటువంటి విషయాలు, చరిత్రలో ఎపఫ్రా గారిని గురించి చెప్పబడిన ప్రాముఖ్యమైన గుణాలు. ఇప్పుడు మిగతా 4 వాక్యంలో నుండి మీకు నేను తెలియజేస్తాను. కొలస్సీ పత్రికలోనికి రండి, మొదటి అధ్యాయాన్ని చూడండి. ఒక్కసారి 8వ వచనాన్ని గమనించండి. అతడు మా విషయములో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. చాలండి. అక్కడ చాలా విషయాలు చెప్పుకోవచ్చు ఎపఫ్రా గారి కోసం, కానీ ఒకటే చెప్తాను. ఎందుకంటే 7 చెప్తాను అన్నాను కదా. 7 ఇప్పటికి ఎన్ని చెప్పాను? 3. త్వరగా చెప్తున్నానండి, సమయానుకూలంగా. ఓకేనా? బాగా గమనించండి. ఇప్పుడు 4 మిగతావి చెప్తాను కదా. ఇప్పుడు 4 మొదటిది, 7 4వది. అర్థమవుతుందా లెక్క? వాక్యంలో నుండి నేను చెబుతానన్న 4 మొదటిది, 7 విషయాల్లో 4వది. అక్కడ ఏమనుందంటే నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. ఎవరు? ఎపఫ్రా గారు. గుర్తుంచుకోండి, అక్కడ నమ్మకమైన వ్యక్తిగా అతడు మనకు కనబడతాడు. అదొక్కటి చెబుతాను. 4వ విషయం అది. అతడు నమ్మకమైనటువంటి క్రీస్తు పరిచారకుడు అండి. నమ్మకమైన వ్యక్తి అతను. క్రైస్తవ భక్తిలో మనము కలిగి ఉండవలసిన గొప్ప అర్హత నమ్మకత్వం. నమ్మకత్వాన్ని మనం ఎప్పుడూ కోల్పోకూడదు. ఎక్కడున్నా, ఏ ప్రదేశంలో ఉన్నా, సంఘములో ఉన్నా, సంఘపు వెలుపట ఉన్నా, ఖచ్చితంగా మనము దేవుని కొరకు నమ్మకంగా బ్రతకాలి. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును. నమ్మకస్తులు దేవుని వద్ద నివసించే కృపను పొందుకుంటారు. నా వద్ద నివసించున్నట్లు నమ్మకస్తులైన వారి కొరకు నేను దేశములో కనిపెట్టుకుని చూస్తున్నానన్నారు దేవుడు. దేవునితో నివసించే భాగ్యం పొందుతాం, మెండైన దీవెనలు పొందుతాం, కిరీటాన్ని పొందుతాం. అంతం వరకు నమ్మకంగా ఉండము, జీవ కిరీటం ఇస్తాను దేవుడు చెప్పారు, కిరీటం పొందుతాం. అలాగే నమ్మకంగా మనం ఉంటే క్రీస్తుతో కలిసి సాతానుతో, వాడి సైన్యంతో యుద్ధం చేస్తాం. ప్రకటనలో ఉంటుంది ఈ విషయం. నమ్మకంగా బ్రతకాలి. ఊళ్ళో ఉంటే ఒకలాగా, బయట ఊళ్ళో ఉంటే ఒకలాగా, సంఘంలో ఉంటే ఒకలాగా, బయట ఉంటే ఒకలాగా ఉండకూడదు. దేవుని మందిరము కావాలి, దేశదేవన పనులు కావాలి, ప్రార్థన కావాలి, పాపం కావాలి, సంఘ సహవాసం కావాలి, లోక స్నేహాలు కావాలి అన్నట్టు బతకూడదు. ఎక్కడ ఉన్నా క్రీస్తు కొరకు నమ్మకంగా బ్రతికితే మనము ఆత్మీయ సౌందర్యవంతులముగా, ఆత్మీయ సౌందర్యవతులముగా తీర్చిదిద్దబడతాం. స్తోత్ర. మనం ఎలా ఉండాలి? దేవుని కొరకు నమ్మకంగా బ్రతకండి. బయటికి వెళ్తే బొట్టు, మందిరంలోకి వస్తే కట్టు అన్నట్టు ఉండకూడదు. బయట పెట్టేస్తారు బొట్టు, ఇంటి మందిరంలోకి వస్తే కట్టు తీసేస్తారు. కట్టు తప్పమ్మా. ఒకలా బతుకుదాం. క్రీస్తు కొరకు నమ్మకంగా మనం జీవించాలి. ఓకేనా? రైట్. ఇక 5వది మీకు చెబుతానండి. ఇదే కొలస్సీ పత్రికలోనికి ఒకసారి రండి. 4వ అధ్యాయంలో 12వ వచనంలో, 12వ వచనంలో 2వ భాగం అమ్మ, ఇతడెల్లప్పుడు అని చదవండి. ఇతడెల్లప్పుడును మీ కొరకు ప్రార్థనలలో పోరాడుచున్నాడు. చూసారా? ప్రార్థనలో పోరాడే లక్షణం ఉంది అతనికి. అంటే ఎంత గొప్ప ప్రార్థనా పరుడో గమనించండి. ఊరికే ఆత్మీయ సౌందర్యం వచ్చేది. పెద్దవాళ్ళు అన్నారు, మోకాళ్ళు నలగాలి, ముఖం వెలగాలి అన్నారు. దానినే మోటు భాషలో, గ్రామీణ భాషలో మోకాళ్ళు నలబడితే మొహం తెల్లబడుద్ది అంటారు. అసలు దాని ఒరిజినల్ రూపం ఏమిటంటే, ఆ మాట యొక్క అసలైన రూపం ఏమిటంటే మోకాళ్ళు నలగాలి, ముఖము వెలగాలి అన్నారు భక్తులు. బాగా గమనించండి. ప్రార్థనా జీవితం చాలా గొప్పది. ప్రార్థనా జీవితం వల్ల మనం ప్రకాశిస్తాం. ప్రార్థనా జీవితం వల్ల మనం ఆత్మీయ సౌందర్యాన్ని పొందుకుంటాం. ఇతనిలో ఉన్న 5వ గుణం ఏమిటి? గొప్ప ప్రార్థనాపరుడు. అమ్మా, మీరు ప్రార్థన చేస్తున్నారా? చేస్తున్నామండి. ఎప్పుడు? పొద్దున్నే టిఫిన్ చేసేటప్పుడు అండి, ప్రభువా మీకు స్తోత్రం, మాకు ఆత్రం గుట్టుకుమని మింగేస్తామండి. మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు అండి, ఏసు రక్తమే జేవి వేట మాంసమే బలమని తినేస్తామండి. రాత్రులు నిద్రపోయేటప్పుడు అండి, ప్రభువా నేను నిద్రపోతున్నాను, నా చుట్టూ కటకటనలు పెట్టు, కెరూబులు పెట్టు, సెరుబులు పెట్టు, దోదకనాన్ని పెట్టు, గాబ్రెలు పెట్టు, మికాయలు పెట్టు, రఫాయిలు పెట్టు, 24 పెద్దలు పెట్టు, 4 జీములు పెట్టు, వీళ్ళెవరికి కార్యం లేకపోతే నువ్వు ఉండు అని ఆఖరిలో యేసుబాబు చెప్తామండి. పొద్దున్నే టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి నిద్ర, 3 ముక్కలు ప్రార్థన చేసింది కాకుండా పెద్ద దానియేలు గారిలాగా కటింగ్ అండి. మళ్ళీ నేను కూడా దానియేలు గారిలాగా రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తున్నాను అని. మరి దానియేలు గారిని సింహాల గుహలో వేశారు, నిన్ను ఎత్తే బయటకు వస్తావా?
తన్ని తాలింపు పెట్టుకుని చిలిటి చెండాడుకుని తినేస్తాయి. సింహాల గుహ వంటి శ్రమ నుండి తప్పించబడేటంతటి ప్రార్థన చేశాడు దానియేలు గారు. మనం కూడా చెయ్యాలి ఎడతెగక ప్రార్థన. ప్రార్థన సాతాను కళ్ళకు పగ వంటిది, వాడి పళ్ళకు పులుసు వంటిది. ప్రార్థన మనకు జీవం, అది మనలో కలుగు చేస్తుంది ఉజ్జీవం. ప్రార్థన మనకు వెన్నెముక లాంటిది. ప్రార్థన దేవుడు మనకు అనుగ్రహించిన బలమైన ఆయుధం. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదురు దుర్గములను పరద్రోయ జారినంత శక్తి కలిగినవని లేఖనం చెబుతోంది. ఈ శక్తివంతమైనటువంటి ఆయుధములలో ఒక ఆయుధము ప్రార్థనే. ప్రార్థన ఆయుధం మన ఊపిరిలో ఒక భాగం కావాలి. ప్రియులారా, ప్రార్థన చేస్తున్నారా? నా మట్టుకు నేను నా బ్రతుకులో ప్రసంగికుడిగా పిలవబడే కంటే ప్రార్థనాపరుడుగా జీవించడానికే నేను ఇష్టపడతానండి. ఎందుకో తెలుసా? నా జీవితానికి కూడా అవసరం ప్రార్థన అండి. ప్రార్థన చేస్తున్నారా? చేస్తున్నామండి. ఎలా? ప్రార్థన ఇస్తే చాలండి. కొంతమందికి అమ్మ ప్రార్థన చేయండి, లేకపోతే బాబు ప్రార్థన చేయండి అని ఇస్తే, ప్రభువా ఈ కూటమి ఎందుకు పెట్టారో నాకు తెలియదు నాయన అంటారు. తెలియకుండా ఎందుకు చచ్చావు మరి ఇక్కడికే అని లోపల అనుకుంటాం, బయటకు అనకూడదు కదా, బాధపడతారు. ఎందుకు పెట్టారో మాకు తెలియదు నాయన, మళ్ళీ అక్కడ నీకే తెలుసు నాయన. ఎప్పుడు వినలేదు ఈ మాటలో? కనుక మీరు గమనించండి. ఎప్పుడు చూడండి ఈ కూటమి ఎందుకు పెట్టి వచ్చిరాని మాటలతో ప్రార్థన చేస్తారు. అవునా కదా? ఎందుకు పెట్టారో నాకు తెలియదు నాయన, నీకే తెలిసినా అంటారు. ఏంటమ్మా బాబు ఏంటా ప్రార్థన చేయటం అని అడిగామనుకోండి, మనిషికి వచ్చినట్టు వచ్చేది కోపం వాళ్ళకి. మరి వాళ్ళు మనుషులు కాదంటే, మనుషులు కాదండి, వాళ్ళు మహానుభావులు, మనం మనుషులు. ఆ కోపంలో వాళ్ళు ఒక డైలాగ్ వేస్తారు. ఏంటో తెలుసా? మా వచ్చిరాని ప్రార్థనే దేవుడు అంటాడు అని. అక్కడతో వదలరు. వాళ్ళకు ఒక కవరింగ్ కథ ఉంటుందండి. ఆ కథ చెప్పేస్తారు. చిన్నపిల్లలు మన దగ్గరికి వచ్చిరాని మాటలతో మాట్లాడుతుంటే, వాళ్ళు మాట్లాడుతున్న వచ్చిరాని మాటలకి, వాళ్ళ ముద్దు మాటలకి మనం మురిసిపోయి వాళ్ళు అడిగిన అక్కరలు తీర్చడానికి వాళ్ళకి చాక్లెట్లు బిస్కెట్లు కొనిపెడతాం కదా. అలాగే మనం కూడా వచ్చిరాని మాటలతో ప్రార్థన చేస్తే మన మాటలకు దేవుడు మురిసిపోయి మనం అడిగిన అక్కరలు తీర్చేస్తాడా అనో కవరింగ్ కథ ఉంటుంది మళ్ళీ వాళ్ళకి. ఈ కథ కరెక్టే, తప్పేమీ కాదండి ఇది. కానీ ఎంతవరకు కరెక్ట్ అండి ఇది? ప్రభువుని నమ్ముకున్న క్రొత్తలో వచ్చిరాని మాటలతో ప్రార్థన చేశారంటే పర్లేదు. ఇదేంటిది వారాలు నెలలు సంవత్సరాలు గడిచిపోతున్నా నేర్చుకోవాలి కదండి. ఇప్పుడు శిష్య బృందం అంతటి వారే ప్రభు దగ్గరకు వచ్చి ఏమన్నారు? మాకు ప్రార్థన నేర్పుని అడిగి నేర్చుకున్నారా లేదా? మరి నువ్వు నేర్చుకోవా? దైవజనరాలు చేస్తున్న ప్రార్థనలు ఆలకించి నేర్చుకోవాలి. అనుభవం కలిగిన వారు చేస్తున్న ప్రార్థనలు ఆలకించి నేర్చుకోవాలి. దైవభక్తులు ప్రార్థన గురించి వివరిస్తున్నప్పుడు ఆలకించి నేర్చుకోవాలి. బైబిల్లో ఉన్న ప్రార్థనలు చదివి నేర్చుకోవాలి. చదువు రాకపోతే కనీసం చదివించుకునైనా విని నేర్చుకోవాలి. ప్రార్థన నేర్చుకుంటూ ప్రార్థనలో దినదిన ప్రవర్ధమానముగా ఎదిగి ప్రార్థనలో గొప్ప చేయబడాలి. గొప్ప స్థాయికి వెళ్ళాలి ప్రార్థనలో. ధూమస్తంభాల సమూహంగా, ప్రార్థన ధూపాన్ని వేసే ధూమస్తంభాల సమూహంగా, ధూపవేదికగా, ధూపార్తలుగా మనం మారిపోవాలి. స్తోత్రం. నేర్చుకోవాలి. ప్రార్థనలో మనం పెంపారాలి. ఎప్పుడు వచ్చిరాని మాటలతోనేనా? వచ్చిరాని మాటలతో ప్రార్థన చేయకూడదు. అలాగని విస్తారమైన మాటలతో ప్రార్థన చేయకూడదు. కొంతమంది ప్రార్థన మొదలెట్టారంటే ఆపరు. మొత్తం 66 పుస్తకాలు అప్పచెప్పేస్తారంటే, నాయన ఆది కాండం నాయన, నిర్గమకాండం నాయన, లేవి కాండం నాయన అని మొత్తం అన్నీ అప్పచెప్పేస్తారు. యేసునామంలో అడుగుతున్నాం తండ్రి ఆమేననే మాట మర్చిపోతారు. విమానాలు వేసాలు టికెట్లు లేకుండా ప్రార్థనలో ఇతర దేశాలు కూడా తిరిగి వచ్చేస్తారు. దేశాధ్యక్షుడు మొదలుకుని గ్రామ సర్పంచ్ దాకా పేర్లన్నీ చదివేస్తారు ప్రార్థనలో. ఆమెను అంటాం రాదు, మొదలెడితే ఆపరం. ఇలాంటి వాళ్ళకి ఆన్లైన్లోనే ప్రార్థన ఇవ్వాలి. కానీ గుర్తుంచుకోండి, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మీరు ప్రార్థన చేయనప్పుడు అన్ని జనుల వలె విస్తారమైన మాటలు పలకవద్దని ప్రభు చెప్పారు. విస్తారమైన మాటలు పలికి ప్రార్థించడం ద్వారా తండ్రి వింటాడు అంటే అది మీ మూర్ఖత కదా. వచ్చిరాని మాటలతో ప్రార్థన చేయొద్దు, అలాగని విస్తారమైన మాటలతో ప్రార్థన చేయొద్దు. మరి అలా చేయాలి. మెలకువ కలిగి ప్రార్థించాలి, మెలకువ ఎరిగి ప్రార్థించాలి. వ్యక్తిగతంగా 6 గంటలు చేసుకో, అడిగేవాళ్ళు లేరు. అసలు ఎక్కువసేపు ప్రార్థన చేయవలసింది మైకులోనా వ్యక్తిగతంగానే చెప్పండి? అది కదా ముఖ్యం. వ్యక్తిగతంగా 3 గంటలు చేసుకో, 6 గంటలు చేసుకో. ఎక్కువసేపు వ్యక్తిగతంగానే ప్రార్థనలో ఉండాలి. ఎక్కడన్నా ప్రార్థన చేయమని ఇచ్చినప్పుడు మెలకువ కలిగి ప్రార్థించాలి, మెలకువ ఎరిగి ప్రార్థించాలి. మెలకువ కలిగి అంటే శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థించాలి. అంటే మొర్ర పెట్టే చోట గుర్రు పెట్టకూడదు. కొంతమంది మందిరానికి వస్తారో తెలియదు, ఇళ్ళకాడ మంచాలకు వస్తారో తెలియదు, మందిరానికి వచ్చి కురుగుపాట్లు పడి నిద్రపోతూ ఉంటారండి.
అది దేవుని మందిరం అని తెలిసిన తరువాత యాకోబు గారికి నిద్రపట్టిందండి పట్ల, కానీ వీళ్ళకి పట్టుద్ది కొంతమందికి. అంటే యాకోబు గారి కంటే గొప్పోళ్ళు అనమాట వీళ్ళు. తప్పమ్మ బాబు, మొర్ర పెట్టే చోట గుర్రు పెట్టకూడదు, మెలకువగా ఉండి ప్రార్థించాలి. అది మెలకువ కలిగి ప్రార్థించడం అంటే. 2, మెలకువ ఎరిగి ప్రార్థించాలి. మెలకువ ఎరిగి అంటే ఎక్కడ ఎలా చేయాలో అలా, ఎంతవరకు చేయాలో అంతవరకు, దేని కొరకు చేయాలో దాని కొరకే ప్రార్థించాలి. ఉదాహరణకు హార్ట్ అటాక్ వచ్చింది ఒక అతనికి, ప్రార్థన చేయమని నిన్ను పంపాం, అక్కడికి వెళ్ళి మహాపరిశుద్ధుడా మహాగరుడా అన్నామనుకో చచ్చిపోతాడు. అలా చేయకూడదు. చిన్న ప్రార్థన చేయాలి, చిన్నగా చేయాలి, త్వరగా ముగించి పక్కకు వచ్చేయాలి. అక్కడికి వెళ్ళి యేసు బాబో అన్నామనుకో వాడు హాయ్ బాబో అంటాడు. అక్కడికి వెళ్ళి ప్రార్థనా కూటం పెట్టేయకూడదు, వాడికి జ్ఞాపకార్థ కూటం అయిపోద్ది. చిన్న ప్రార్థన త్వరగా చేసి పక్కకు రావాలి, ఎందుకంటే తనకు వైద్యము అవసరం. అక్కడికి వెళ్ళి కూడా కూటం పెట్టేస్తే ఎలాగ ప్రార్థనా కూటం. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే మెలకువ కలిగి ప్రార్థించాలి, మెలకువ ఎరిగి ప్రార్థించాలి. ఎక్కడ ఎలా చేయాలో అలా, ఎంతవరకు చేయాలో అంతవరకు, దేని కొరకు చేయాలో దాని కొరకు చేసి పక్కకు రావాలి. ఏది ఏమైనా వ్యక్తిగతంగా కొన్ని గంటలు ప్రార్థనలో గడపాలి. ఎక్కడన్నా ప్రార్థనించినప్పుడు మెలకువ ఎరిగి చేయాలి. ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి, ప్రార్థనా పరులు అవ్వాలి, ప్రార్థనలో పోరాడే స్థాయికి వెళ్ళాలి. యబ్బోకు రేవు దగ్గర యాకోబు గారు చేసిన ప్రార్థనా పోరాటం వంటి పోరాట పటిమ మన బ్రతుకులకు కూడా కలగాలి. ఎపఫ్రా గారి వలె ప్రార్థనలో పోరాడే స్థాయికి ప్రతి ఒక్కళ్ళు వెళ్ళాలి. స్తోత్రం. ప్రార్థనలో పోరాడే లక్షణం ఉందట అతనికి. ఈ ప్రార్థనా జీవితం వల్లే అతడు ఆత్మీయ సౌందర్యాన్ని పొందగలిగాడు. ఎన్నోదండి ఇది? 5వది. ఇక 6వది చెబుతున్నాను. 6వది 13వ వచనంలో చూడండి. 4:13 ఇతడు మీ కొరకును లవుదికేయ వారి కొరకును హియేరా పులివారి కొరకును బహుప్రయాసపడుచున్నాడని ఇతరుని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను. బాగా వినండి, బహుగా ప్రయాసపడుచున్నాడట. అతని ప్రయాస అంతా ఇంత కాదండి. ఆ రోజుల్లో కొలస్సి సంఘానికి కాపరి, అతడు సంఘ కాపరి. కొలస్సి సంఘంలోనికి గ్నోస్టిజం అనే దుర్బోధ ప్రవేశించింది. దుర్బోధకుల ద్వారా గ్నోస్టిజం అనే బోధ దేవదూతల ఆరాధన సంబంధమైన బోధ, సాతాను బోధ. ఆ బోధలో యేసు ప్రభువు వారిని దూతల్లో ఒక దూతగా చూడమనేవాళ్ళు, దేవదూతల్ని ఆరాధించమని చెప్పేవాళ్ళు ఆ దుర్బోధకులు. ఆ బోధ వల్ల కొలస్సి సంఘం గలిబిలిపాలైపోయింది. గలిబిలిపాలైపోయిన ఆ సంఘాన్ని సరిచేయటానికి, మళ్ళా బాగు చేయటానికి ప్రభువు నామంలో ఎంత ప్రయాసపడ్డాడో తెలుసా అతను. అవన్నీ చెప్పడానికి సమయం లేదు, కానీ ఒక్క మాట చెప్తాను. దేవునికి ప్రార్థన చేశాడు, దేవా ఎన్ని విధాలుగా మిమ్మల్ని గురించినటువంటి సత్యాలు ప్రజలకు, ఈ సంఘస్థులకు చెబుతున్నా వాళ్ళు వినటం లేదయ్యా. గ్నోస్టిజం అనేటువంటి దుర్బోధనను ఎత్తికెక్కించుకున్నారయ్యా, నా మాటను పెడచిమని పెడుతున్నారు ప్రభువా, ఇప్పుడు ఈ సంఘాన్ని ఎలా సరిచేయాలయ్యా అని దేవుని మీద ఆధారపడి అడిగితే ప్రభు అన్నారు, నీవు వెళ్ళి పౌలుని కలువు అన్నారు. అప్పుడు వెంటనే ఎపఫ్రా గారు కొలస్సి నుండి బయలుదేరి పౌలు గారి వద్దకు వెళ్ళాడు. అప్పటికి పౌలు గారు గృహ నిర్బంధనలో ఉన్నాడు. గృహ నిర్బంధనలో ఉన్నప్పుడు అతను ఎక్కడున్నాడో చాలామందికి అడ్రస్ తెలీదు. ఏమండి, ఈ రోజుల్లో అయితే అడ్రస్ లేకుండా అడ్రస్ వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే ఆ గూగుల్ మ్యాప్ వేసుకోవచ్చు. కానీ ఆ రోజుల్లో ఎంత కష్టమండి, వెతుకులాడి తిరుగులాడి ఎక్కడున్నాడో కనుక్కుని అక్కడికి వెళ్ళి ఇతను కూడా గృహ నిర్బంధనలో హౌస్ అరెస్ట్లోకి ప్రవేశించి ఇతను కూడా హౌస్ అరెస్ట్లో ఉండిపోయి పౌలు గారికి విషయం అంతా చెప్పాడయ్యా, నేను ప్రార్థిస్తే దేవుడు మీ దగ్గరికి వెళ్ళమన్నారు, సంఘ పరిస్థితి ఇదయ్యా అని చెప్పాడు. అప్పుడు పౌలు గారు అన్నారు, నీకు చెప్పిన ఇక్కడికి పంపిన దేవుడు ఆ సమస్యకు పరిష్కారం ఏమిటో ఖచ్చితంగా నాకు కూడా చెబుతారు, కనుక నువ్వు కంగారు పడకని పౌలు గారు ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. అప్పుడు పౌలు గారికి కొలస్సి సంఘాన్ని, లవుదికేయ సంఘాన్ని సరిచేయటానికి ఏ ఏ మాటలు కావాలో అవన్నీ కూడా పరిశుద్ధాత్ముడు పౌలు గారికి బయలుపరచగా వాటన్నిటినీ పౌలు గారు పత్రిక రూపంలో వ్రాసి తుకికు అనే వ్యక్తి ద్వారా సంఘానికి పత్రిక పంపారు, కొలస్సి సంఘానికి పత్రిక పంపారు. అలా పంపబడిన పత్రికే ఈ కొలస్సి పత్రిక. స్తోత్రం. ఆ పత్రిక అక్కడికి తీసుకువెళ్ళబడింది, ఆ పత్రిక చదవబడింది. చదవబడిన పత్రిక ద్వారా, పత్రిక కత్తి ద్వారా దుర్బోధకపు కుక్కల కంఠాలు తెగ నరకబడ్డాయి. ఆ తర్వాత మెల్లిమెల్లిగా సంఘం సరైందండి. ఇదంతా జరగటానికి ఎంతకాలం ప్రయాసపడ్డాడు తెలుసా అతను? సింపుల్గా చెప్పేశాను కానీ నేను. అందుకని బహుగా ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థం కాదు. ఇతడు బహుగా ప్రయాసపడ్డాట. బాబు, అమ్మా, మీరు ప్రయాసపడుతున్నారా దేవుని కొరకు, ఈ పరిచర్య కొరకు?
దేవునికి కావాల్సింది ఆరాలు తీసే ఆఫీసర్లో, విమర్శించే విలేకరులో, పెత్తనాలు చేసే పెద్దలో కాదండి. కొంతమంది సంఘంలో ఎలాంటి వాళ్ళు ఉంటారు, ఆరాలు తీస్తారు. కొంతమంది పెత్తనాలు చేసే పెద్దలు ఉంటారు, కొంతమంది విమర్శించే విలేకరులో కదండి. విమర్శించే విలేకరులో, పెత్తనాలు చేసే పెద్దలో, ఆరాలు తీసే ఆఫీసర్లో కాదు దేవునికి కావలసింది. సంఘంలో బహుగా దేవుని కొరకు ప్రయాసపడే పరిచారకులు కావాలి. ఒక్కొక్కరు అలాంటి పరిచారకులుగా మారాలి. ఈ సంఘాభివృద్ధికి మీరందరూ కారకులు కావాలి. అందుకొరకు ఒక్కొక్కరు ఒక్కొక్క ఎపఫ్రా గారిలా రూపాంతరం చెందాలి, ఆత్మీయ సౌందర్యాన్ని పొందాలి. అందుకొరకు మీ జీవితంలో ప్రభు పని నిమిత్తమై బహుగా ప్రయాసపడే లక్షణాన్ని అలవర్చుకోవాలి. ఎన్నవది ఇది? 6వది బహుగా ప్రయాసపడాలి. 7వది జ్ఞాపకం చేసి ముగించేస్తాను. ఏమండి, ఒకసారి మీరు ఫిలేమోను పత్రికలోనికి వెళ్ళండి. ఫిలేమోను పత్రికలో 23వ వచనాన్ని చదవండి. క్రీస్తు యేసునందు, అంటే నేను వచనమని ఎందుకు చెప్పానంటే అందులో అధ్యాయాలు లేవు, అవునా? అందుకని చెప్పాను. మరోళ్ళు అనుకోకండి, అంటే కొంతమంది అధ్యాయం చెప్పలేదు అంటారు, అదో గొడవ. మీ సౌకర్యం కొరకు ఒక అధ్యాయాన్ని మీరు అనుకుని చూడండి. చదవమ్మా. క్రీస్తు యేసునందు, అది అండర్లైన్ చేసుకోండి. నా తోడి ఖైదీ అయిన ఎపఫ్రా. చాలండి. నా తోడి ఖైదీ అయిన ఎపఫ్రా అంటే అర్థం ఏంటి? నేను ఎలాంటి ఖైదీనో ఎపఫ్రా కూడా అలాంటి ఖైదీయే, అంతే కదండి? రైట్. ఇప్పుడు ఎపఫ్రా గారు ఎలాంటి ఖైదీయో మనకు తెలియాలంటే పౌలు గారు ఎలాంటి ఖైదీయో మనకు తెలిస్తే సరిపోద్ది. పౌలు గారు ఎలాంటి ఖైదీ అంటే మొదటి వచనం చదవండి. అదే పత్రికలో మొదటి వచనం. క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలును. చాలండి. పౌలు గారు ఏ ఖైదీ అట? క్రీస్తు యేసు ఖైదీ అంటండి. క్రీస్తు యేసు ఖైదీ, క్రీస్తుకే ఖైదీ. బాగా వినండి. క్రీస్తు యేసు ఖైదీ, పౌలు గారు క్రీస్తుకే ఖైదీ. అలాగే ఎపఫ్రా గారు కూడా క్రీస్తు యేసు ఖైదీ, ఎపఫ్రా గారు క్రీస్తుకే ఖైదీ. మరి నువ్వు దేనికి ఖైదీ? 7వ పాఠం అర్థమైపోయిందా మీకు? నువ్వు దేనికి ఖైదీ? వ్యాపారానికి ఖైదీలు కొంతమంది, అందుకునే ఆరాధనలకు రారు. ఉద్యోగాలకు ఖైదీలు, వ్యాపారాలకు ఖైదీలు, కుటుంబానికి ఖైదీలు కదండి. రకరకాల బంధాలకు ఖైదీలు అయిపోయి దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని చాలామంది ఇవ్వట్లేదండి. ఎంత ప్రమాదం అమ్మా బాబు అది. ఆలోచన చేయండి బాబు, ఎంత ప్రమాదం అది. నువ్వెవరికి ఖైదీగా ఉన్నావు? మళ్ళీ మీకు తెలుసా, ఖైదీ అనే చోట 7 విషయాలు ఉన్నాయండి. సమయం లేదు కాబట్టి చెప్పట్లేదు. ఎందుకంటే ఖైదీకి పేరు ఉండదు, నెంబర్ ఉంటుంది. ఖైదీ ఏ బట్టలు పడితే ఆ బట్టలు వేసుకోకూడదు, వస్త్రాల నియమం ఉంటుంది. ఖైదీ ఎంత పడితే అంత తినేయకూడదు, కొలభోజనం ఉంటుంది. ఖైదీ ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళకూడదు, క్రమం ఉంటుంది. ఖైదీ ఖచ్చితంగా ఒక పని కలిగి ఉంటాడు, అవునా? ఇలా 7 విషయాలు ఉన్నాయి ఖైదీ కోసం. అవి వేరే పాఠాలు, మళ్ళీ ఎప్పుడైనా జ్ఞాపకం చేస్తాను మీకు. ఖైదీ అనే ఒక్క మాట దగ్గర 7 విషయాలతో కూడిన అంశం ఉందండి. కానీ మీకు అవన్నీ చెప్పట్లా, ఒకే మాట చెప్తున్నా. ఎపఫ్రా గారు క్రీస్తు ఖైదీ, మరి నువ్వు దేనికి ఖైదీ? లోకానికి, పాపానికి, సాతానికి ఖైదీలుగా, బందీలుగా బ్రతుకుతున్న వాళ్ళు లేరా? నేను చెబుతున్నాను ఈరోజు, మీరు నిజముగా ఆత్మీయ సౌందర్యవతులు అవ్వాలంటే, దేవుడు కోరిన విధంగా మీరు ఆత్మీయ సౌందర్యాన్ని పొందాలంటే, ముడతా మత్సాడాగు కలంకబట్టిదేది లేనిదైన ఆత్మీయ సౌందర్యము కలిగిన పరిశుద్ధ వధువు సంఘముగా మనమందరము తీర్చిదిద్దబడాలంటే ఖచ్చితంగా మనము క్రీస్తుకు ఖైదీలుగా మారిపోవాలి. క్రీస్తు ఖైదీలుగా రూపాంతరం చెందాలి. మనము క్రీస్తుకే ఖైదీలుగా ఉండాలి. లోకానికో, పాపానికో, సాతానికో కాదు, మనము యేసయ్య చేతుల్లో ఉండాలి. ఏ దాదాలకో, బాబాలకో, స్వామీజీలకో, గజకర్ణ, గోకర్ణ, టక్కుటమారాలు చేసే గారడీగాళ్లకో, రంగురాళ్ల ఉంగరాలకో, నో అడిక్షన్ పౌడర్స్కో మనం ఖైదీలుగా ఉండకూడదు. క్రీస్తు యేసుకు మనం ఖైదీలుగా ఉండాలి. ఆయన చేతుల్లో మనం ఉండాలి. కనుక మీరెవరికి ఖైదీగా ఉండగోరుతున్నారు? గట్టిగా చెప్తారా? క్రీస్తుకు ఖైదీలుగా ఉండాలి. అప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క ఎపఫ్రా గారిలా మారిపోతారు. ఇన్ని చెప్పాను మీకు విషయాలు. 1 వాక్యాశక్తి, 2 కొంతమందిని వాక్యం వద్దకు, దేవుని వద్దకు నడిపించాడు, 3 వాళ్ళ దారి ఖర్చులు కూడా భరించాడు ఆయన, 4 నమ్మకమైన వాడు, నమ్మకమైన వ్యక్తి, పరిచారకుడు, 5
ప్రార్థనా జీవితం కలిగిన వాడు గొప్ప ప్రార్థనా పరుడు. 6 ప్రభువు కొరకు బహుగా పరిచర్య కొరకు బహుగా ప్రయాసపడినవాడు. 7 క్రీస్తు ఖైదీ, క్రీస్తుకే ఖైదీ. ఈ 7 గుణాలు మీ జీవితంలోకి మీరు అలవరుచుకుంటే, ఈ 7 లక్షణాలు మీరు పొందుకుంటే, ఈ 7 గుణాలు మీరు ఈ సుగుణాలు కలిగి ఉంటే మీరు కూడా ఆత్మీయ సౌందర్యవంతులవుతారు. ఇప్పుడు చెప్పండి, దేవుడు మన నుండి ఏం కోరుకుంటున్నారు? ఆత్మీయ సౌందర్యాన్ని. ఆ ఆత్మీయ సౌందర్యాన్ని పొందాలంటే ఎపఫ్రా గారిలో ఉన్న 7 లక్షణాలు మనలో ఉండాలి. కనుక ఆ 7 లక్షణాలు కలిగి వెలుగుదాం. ఆత్మీయ సౌందర్యవంతులమై దీపాల్లా వెలుగుదాం. దేవుని కొరకు నిలుద్దాం, ఫలిద్దాం, గెలుద్దాం, జ్వలిద్దాం. దేవుని కొరకే జీవిద్దాం. దేవుడి క్లుప్త వివరణ మన వినికిడిలో దీవించునుగాక.